ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక గోషం కుందేలు, ఒక నత్త తాబేలు ఉండేవి. గోషం చాలా వేగంగా పరిగెత్తగలదు. తన వేగం మీద ఎప్పుడూ గర్వపడుతూ, మిగతా జంతువులను చిన్నచూపు చూసేది. ఒక రోజు గోషం, నత్తను చూసి నవ్వుతూ అయ్యో! నువ్వు ఇంత మెల్లిగా నడుస్తావు. ఎప్పటికీ గమ్యానికి చేరలేవు, అని ఎగతాళి చేసింది. అప్పుడు నత్త ప్రశాంతంగా, అంత గర్వపడకు, ఓ రోజు నేను నిన్ను కూడా గెలుస్తాను చూడు, అని చెప్పింది. దాంతో అడవిలోని జంతువులందరూ చేరి, మీరిరువురూ రేపు రేస్ వేయండి, అని నిర్ణయించారు. తరువాతి రోజు రేస్ మొదలైంది. జంతువులంతా ఆనందంగా చూస్తూ ఉండిపోయాయి. మొదట గోషం గాలివేగంతో పరిగెత్తింది. నత్త నన్నెప్పటికీ చేరలేడు, అని గర్వంగా అనుకుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత, ఇది వచ్చేది ఎప్పుడు? నేను కొంచెం విశ్రాంతి తీసుకుందాం, అని ఒక చెట్టు క్రింద పడుకొని నిద్రపోయింది. ఇంతలో నత్త మాత్రం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆగకుండా ముందుకు సాగింది. దాని ముఖంలో పట్టుదల కనిపించింది. చాలా సేపటికి అది గమ్యానికి దగ్గరికి చేరుకుంది. గోషం ఇంకా నిద్రలోనే ఉంది. చివరికి నత్తే గెలుపు గీత దాటేసింది. జంతువులంతా సంతోషంతో చప్పట్లు కొట్టాయి. అప్పుడే గోషం లేచేసరికి ఆలస్యమైపోయింది. ఈ కథ మనకు నేర్పే నీతి, మెల్లిగా వెళ్లేవాడు గెలుస్తాడు. అంటే, ఎవరు క్రమం తప్పకుండా పట్టుదలతో ముందుకు సాగుతారో, వారే చివరికి విజయం సాధిస్తారు.